బీసీలకు అధికారం ఇవ్వడానికి కాదు మీ ప్రేమ, బీసీల దగ్గర ఉన్న ఓట్ల కోసం మీ ప్రేమ. అందుకోసమే తెలంగాణ రారా బిడ్డ, తెలంగాణ బీసీజేఏసీగా మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో మీ 3 పార్టీల భాగోతాన్ని, మీ 3 పార్టీలు ఆడినటువంటి నాటకాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. ఎన్ని సంవత్సరాలు చేసుకుంటూ వస్తారు ఇంకా మోసం, ఎన్ని సంవత్సరాలు ఇంకా ఈ నయవంచన చేసుకుంటూ వస్తారు బీసీలను? 70 సంవత్సరాలు బీసీలు అధికారం కోసం బీసీలను పొలిటికల్ గా అన్టచబుల్ గా మార్చింది 3 పార్టీలే, ఈ రాజకీయ పార్టీలే. ఒక్క పార్టీ కూడా మాది లేదు. పైగా ఎప్పుడన్నా ఈ అగ్రవర్ణాలు బీసీల క్షేమం గురించి ఆలోచించలే. ఆర్డినెన్స్ అని తీసుకొచ్చినావు, ఆర్డినెన్స్ దేగానే పాలాభిషేకాలు చేసిరు, ఈ వరంగల్లో కూడా చేసిరు. వచ్చే అయిపోయింది 42% అని చెప్పి వరంగల్లో కూడా పాలాభిషేకాలు చేసిరు. ఈ పాలాభిషేకాలు చేసినటువంటి నాయకులకు నేను అడుగుతా ఉన్నా, వచ్చి ప్రజలకు సమాధానం చెప్పురి. నిన్న ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్కు మీరు సమాధానం చెప్పండి. ఎక్కడ కూడా చరిత్రలో ఎంఆర్పిఎస్ వాళ్ళు పోరాటం చేసి వర్గీకరణ సాధించుకున్నారు. ఎస్టీ లంబాడీలు గోండులు వాళ్ళు పోరాటం చేసి వాళ్ళ వర్గీకరణ సాధించుకున్నారు. కానీ బీసీల కోసం అగ్రవర్ణాలు ఢిల్లీలో కూర్చొని ధర్నా చేస్తూ ఉంటే ఇది అనుమానించదగ్గది కాకపోతే ఇంకేంది? గల్లీలో కూడా ఇప్పుడు వాళ్ళే. కాబట్టి బీసీ ప్రజలారా, ఈ 3 పార్టీల ముఠ, ఈ 3 పార్టీల సంకీర్ణ మోసగాళ్లను మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా గమనించాల్సిందే. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఏ ఎన్నికల్లో అయినా వీళ్లను మన ఓట్ల నుంచి వెలివేయాల్సిందే. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా స్పష్టం చేయదలుచుకున్నాం. ముఖ్యమంత్రి గారు కేవలం స్థానిక సంస్థల ఎన్నికలేనా? ఇవాళ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. 2014 నుంచి 16 మధ్యలో ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలలో ఆల్రెడీ బీసీలు 45.2% సీట్లలో బీసీలే ఉన్నారు. 2019 ఎన్నికల నాటికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు అన్నింట్లలో కూడా 50% సీట్లను బీసీలు సొంతం చేసుకున్నారు. ఆల్రెడీ మేము అనుభవిస్తున్నది ఇడిచిపెట్టి మేము ఏదైతే నష్టపోయినామో విద్యా ఉద్యోగాలలో, ఆ విద్యా ఉద్యోగాల మాటెత్తకుండా మేము ఆల్రెడీ పొందుతున్న దాన్ని మీరు మాకు ఒంటె పెదవులకు నక్కాశ పడ్డట్టుగా మమ్మల్ని అక్కడ చూపెట్టి విద్యా ఉద్యోగాలలో మీరు మాకు మోసం చేస్తూ ఉన్నారు. మాకు కావాల్సిన రిజర్వేషన్ లోకల్ బాడీలో కాదు, చట్టసభల్లో కావాలి. మాకు కావాల్సిన రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్లో మా మహిళా ఆడబిడ్డలకు, బీసీ ఆడబిడ్డలకు రిజర్వేషన్ కావాలి. మిమ్మల్ని అడిగి మీ ముందు వేడుకొని నోరు పోయింది తప్ప మీరు ఏ ఒక్కనాడు మాకు మంచి చేయలే. అందుకోసమే ఇవాళ మీ వల్ల కాదని తేలిపోయింది. ఈ రాజకీయ పార్టీల వల్ల కాదు. 33% ఉన్నటువంటి రిజర్వేషన్ను 23% తీసుకొచ్చిన బీఆర్ఎస్ పార్టీతో బీసీల బాగు జరగదు. అసలు బీసీలకు రిజర్వేషన్ ఇయ్యమని చెప్పి మండల్ యాత్రకు కమండల్ యాత్ర తీసినటువంటి భారతీయ జనతా పార్టీతో కూడా కాదని తేలిపోయింది. ఇవాళ ఫైనల్ గా కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ రిజర్వేషన్ కుండ కిందెత్తేసింది, అయిపోయింది. కాబట్టి బీసీ ప్రజలారా, ఇదిగో అందులో సినిమా వాళ్ళే, ఐపీఎల్ వాళ్ళే, ఇదిగో ఇదే ఏడున్నాం సార్. ఇంకా ఈ దేశంలో ఈ రాజ్యాంగం మాకు చెప్తా ఉంది, మిమ్మల్ని పైకి తీసుకొస్తామని చెప్తా ఉన్నది. పైకి తీసుకొస్తామని ఈ రాజ్యాంగం చెప్తా ఉంది. ఈ రాజ్యాంగంలో రాసినటువంటి అంశాలని చెప్తా ఉంది. అధ్యక్ష వాస్తవానికి ఈ బిల్లు ద్వారా పోయి 42% రిజర్వేషన్ వస్తుందా అధ్యక్ష? గుండె మీద చేసుకొని చెప్పమని ఇక్కడ ఉన్న వాళ్ళని. ఇది సాధ్యమయ్యేదేనా? ఎంతవరకు సాధ్యమని చెప్పండి, ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఇది ప్రజలను మభ్య పెట్టడానికి కాకపోతే దేనికోసం అధ్యక్ష? ఇది 4 నెలల క్రితం
నేను మండలిలో మాట్లాడి చెప్పిన వీళ్ళు నయవంచన చేస్తా ఉన్నారు, మోసం చేస్తా ఉన్నారు అనేది. అందుకోసమే ఇవాళ వాళ్ళని తీక్షణంగా అబ్జర్వ్ చేస్తా ఉన్నాం. ఈ మూడు పార్టీలు బేషరతుగా బీసీల క్షమాపణ చెప్పాలి. బీసీలను మోసం చేసినామనేటువంటి తప్పును ఖచ్చితంగా ఒప్పుకొని